కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. భోజనానికి పిలిచాను వీళ్ళని ఇంకా రాలేదేంటి? రాజశేఖర్ మీ గురించి అనుకుంటున్నా అంతలోపు వచ్చేసారు. రండి. మమ్మల్ని భోజనానికి పిలవడం చాలా సంతోషంగా పడాలా. మన కాలనీలో చాలా మంది ఉన్నారు కానీ ఆత్మీయులు కొంతమందే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని భోజనానికి పిలిచారు. పిలవకుండానే మమ్మల్ని కూడా భోజనానికి పిలవచ్చుగా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం పిలవం కదా. ఈ రోజు నేను మీకిచ్చే ఆతిథ్యం మీకు 6 జన్మల వరకు గుర్తుండిపోవాలి. భోజనం ఏ అరిటాకులు పెడతాను అనుకుంటున్నా తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా అరిటాకులు? కోనసీమ నుంచి. ఆ ఆకులు ఎలా ఉంటాయో తెలుసా? అన్నంతో పాటు ఆకులు కూడా తినేస్తారు. రండి కూర్చోండి. మాకు కూడా ఆకలేస్తుంది ఇక్కడ. పిలుస్తాను మాస్టర్, తర్వాత మీకే పిలుస్తాం మిమ్మల్ని. వద్దు సార్, ఈ బంపర్ ఆఫర్ మీకు వద్దు. కూర్చోండి. మన పడాల మర్యాద వేర్రా. నా అనుకున్నాడంటే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. మరి ఇంకా రాలేదు భోజనాలు. గంట తర్వాత గంట ఉంటది వీళ్ళకి. అరే మనం చెయ్యి కడుక్కొని గంట సేపు అవుతుంది. ఈ పడాలి ఇంకా భోజనాలు పెట్టండిరా. అవునరా, ఆకలేస్తుంది ఇంకా ఆకులేడే. పడాలా రాజశేఖర్ చెయ్యి కడుక్కొని గంట సేపు అవుతుంది. పడాలి ఇంకా భోజనం పెట్టడం లేదేంటి? నేను అడగడం లేదురా, రవి గారు అడుగుతున్నాడు. ఇప్పుడే ఆకులు కోనసీమ నుంచి వ్యాన్ లో బయలుదేరి రాగానే పెట్టేస్తా. ఎక్కడి నుండి బయలుదేరా? కోనసీమ నుంచి బయలుదేరాయి. అక్కడి నుంచి ఎప్పుడు వస్తాయి? మాకు ఎప్పుడు భోజనం పెడతారా నువ్వు? మా వెంకటగాడు బండిని మామూలు తోలుతాడు అనుకుంటున్నావు రాజశేఖర్? నువ్వు రాకెట్ కంటే స్పీడ్ గా తోలుతాడు. అక్కడ ఉన్నాడు, అనే లోపు ఇక్కడ ఉంటాడు. అయ్యగారు ఏంట్రా? వంకాయ కూర టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏ వండేవరా వంకాయ? నా అతిథులకి నేను ఎలాంటి కూర పెట్టాలని కలగన్నానో అలాగే వండేవరా. ఆ ఆకులు తెచ్చే వెంకట ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఆకలేస్తుంది పడాలా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే ఫోన్ చేస్తా. అమ్మా వెంకట్ ఎక్కడున్నావు నాన్న? అవునా, సరే సరే రా. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడే రావులపాలెం బ్రిడ్జి దాటాడంట. రావులపాలెం బ్రిడ్జి ఇప్పుడు దాటాడా? అరే హైదరాబాద్ కి రావులపాలెంకి 500 కిలోమీటర్లు ఉంటదిరా. వాడు ఎప్పుడు వస్తాడో మేము ఎప్పుడు తినాలరా? ఇది కాని పని. వాడు పెట్టాడు చేయడు. అరే ఆగండి రా. భోజనం పెట్టడం ఆలస్యమైందని చెప్పి ఆత్మీయులు వదిలేసి వెళ్ళిపోతారా మీరు? వెళ్ళిపోండి. ఒక్క నిమిషం ఉండండి. కత్తి తీసుకోరా. నన్ను నరికి నా సాయం మీద నడుచుకుంటూ ముగ్గురు వెళ్ళిపోండి. చంపడం ఏంట్రా? మరి లేకపోతే నా ఆత్మగౌరవాన్ని చెప్పేసి వెళ్తున్నప్పుడు నేను బతికినా ఒకటే చచ్చా ఒకటే కదరా. అంత పెద్ద పెద్ద మాటలు వదిలే పడాలా. ఎక్కడ కూర్చొని చేస్తాం. ఇప్పుడు మీరు నా మర్యాదను కాపాడారు. అయ్యగారు ఒక్కసారి ఈ సాంబార్ టేస్ట్ చేసి చెప్పండి అయ్యగారు ఎలా ఉందో. ఏ ముందురా సాంబారు సూపర్ రా. థాంక్స్ అయ్యగారు. ఈ దరిద్రుడు కల్లో పెడుతున్నాడు కానీ లైవ్ లో మాత్రం ఫుడ్ పెట్టట్లేదురా. సాయంత్రం 4 గంటలు అయిపోయింది అప్పుడే. నాకు చాలా నీరసంగా ఉందిరా. నాకు నీరసంగానే ఉంది. అరే పడాలా పడాలా. ఏంటి రాషక ఏం తింటున్నారా? గారెలు తింటున్నా. నువ్వు మాత్రం గారెలు బూరెలు బాగానే తింటున్నారా? ఆ దరిద్రుడు ఎక్కడ దాకా వచ్చాడు? ఫోన్ చేసి కనుక్కోరా. అలాగే అమ్మా వెంకట్ ఎక్కడున్నావు నాన్న? అలాగే వచ్చే నాన్న వచ్చి. ఎక్కడ దాకా వచ్చాడంట? కోదాడు నుంచి రైట్ కి తీసుకొని వరంగల్ మీద నుంచి వస్తున్నాడంట. మరి వరంగల్ ఎందుకు వెళ్ళాడు వాడు? ఇదే మాట నేను వాడిని అడిగాను రాసేక. ఎప్పుడు అడిగావు? వెనకాల నుంచి అడిగాను మాస్టర్. వాడేమన్నాను సూర్యాపేటలో వాళ్ళ అత్త ఉంటదంట. వాడి అత్తకి వీడికి పడదంట. వాడు అత్తకి వాడికి పడకపోతే ఆ ఊరేం చేసింది? ఊరి పక్కన హైవే ఏం చేసింది? ఇటువైపు రావచ్చు కదా. ఈ మాట కూడా నేను వెనక నుంచి అడిగాను. ఇప్పుడు అడగలేదని చెప్పి వెనకాల నుంచి అడిగారని చెప్తున్నాడా? పడాలా నీకు నీ ఆత్మీయులు ఎంత ఇంపార్టెంటో నాకున్న ఆత్మగౌరవం కూడా అంతే ఇంపార్టెంట్ అంటాడు. అంతా వాడు క్లారిటీగా చెప్పినప్పుడు వాడి కోసం నేను వెయిట్ చేయడం అంత ఇంకేం చేయలేను కదా. ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. అరే ఎవరైనా ఆకలితో ఉంటే నా ప్రాణం గిలిగిలా గిలిగిలా కొట్టుకుంటుందా? ఒక్క నిమిషం రా. కడుపు నిండా తినరా. మహానుభావుడు అయ్యా. నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నంత వరకు ఆకలితో చావులే ఉండవయ్యా. వీడు ఆఖరికి అడుక్కునేవాడు కూడా అన్నం పెడుతున్నాడు రా. మనకు మాత్రం పెట్టట్లా. ఇది అన్యాయం పడాలా. ముష్టోడికైనా పెట్టావు కానీ మాకు మాత్రం భోజనం పెట్టడం లేదండి నువ్వు. రాజశేఖర్ ముష్టోడికి ఎలా పెట్టినా ఎందులో పెట్టినా తినేస్తాడు రాజశేఖర్. మీరు ఇష్టం వచ్చి పెట్టడానికి మీరు ముష్టోలా? మీరు ముష్టోలా చెప్పండి. అరే మమ్మల్ని ముష్టోలు అనుకోరా. చేతిలో పెట్టి తినేస్తారా? ఏం మాట్లాడుతున్నారు రాజశేఖర్? మీరు కూర్చోండి. మీరు ఫస్ట్ ఎవరన్నా పడాలంటికి భోజనానికి వెళ్తే ఆత్మీయులకు చేతిలో పెట్టి పంపించాడు
లేదంటారా నువ్వు? అయ్యగారు పనులందరం ఫోన్ చేసామండి. తినేసరిగా అందరూ చక్కగా పడుకోండి అయ్యా. మళ్ళీ ఆకలేసింది అనుకో మళ్ళీ తినేయండి. మీరు పుణ్యాత్తులయ్యా, అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మిగిలిపోయినా పర్లేదు, మళ్ళీ వండొచ్చు. నా వల్ల కాదు, నేను పారిపోతా. మనకి ఐడియా వస్తుందనే ఆ దరిద్రుడు ముందే ఇంటికి గొల్లెం పెట్టాడు రా. ఆకులు వస్తే నన్ను లేపండి, లేకపోతే నా శవాన్ని లేపేయండి. ఏంట్రా రాశోక ఏం తింటున్నారా నువ్వు? పులిహోర కారం పులిహోర మామూలుగా లేదు. పులిహోర దద్దాచిన కడుపు నిండా బాగా మెక్కు. అరే కాస్త మాకు మంచినీళ్ళని ఇవ్వరా? ముందు మంచినీళ్ళు తాగేస్తే తర్వాత అన్నం ఎలా తింటారా మీరు? ఎలా తింటారు మీరు? కాబట్టి ఆకులు వచ్చేంత వరకు నాలుకని కొద్దిగా తడుపుకోండి. అరే దరిద్రుడా, ఆడెక్కడున్నా ఫోన్ చేసి కనుక్కోరా. ఒక్క నిమిషం. అవునా, జాగ్రత్తగా నా కంగారే లేదు. ఎక్కడి దాకా వచ్చాడు రా వాడు? అదే 2 గంటల నుంచి వరంగల్ టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ వద్ద గొడవ పడుతున్నాడంట. ఆ దరిద్రుడిగా టోల్ గేట్ గొడవ ఏంటంటే ఈ టైంలో? ఈ విషయం కూడా నేను ఇందాక వెనక నుంచి అడిగా. అది 10 రూపాయలు తేడా వచ్చిందంట, దాని గురించి గొడవ పడుతున్నా అంట వాడు. 10 రూపాయల కోసం ఇక్కడ కడుపులు కాలిపోతాయి. కావాలంటాడు వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇస్తానని చెప్పరా? ఆ దరిద్రుడు తొందరగా రమ్మని చెప్పరా? డబ్బు లేక కాదు రాసే, చెప్పాను కదా వాడికి ఆత్మ గౌరవం ఎక్కువ అని. వాడు ఆత్మ గౌరవం మీద బొంద పెట్ట. నువ్వే సాడిస్తుంటే నీకన్నా పెద్ద సాడిస్తా ఉన్నాడు రాడు. ఏ నక్షత్రంలో పుట్టారా మీ ఇద్దరు? ఎంత దూరం చెప్పు? వరంగల్ తర్వాత భువనగిరి, ఉప్పలు, తర్వాత మన ఇల్లే. వచ్చేసే ఎంతసేపు? 5 నిమిషాలు. 3 hours. 5 నిమిషాలు. ఆయన మాట ఏం వినకు నువ్వు. 48 గంటల అంటే 2 రోజులు అయిపోయింది. 48 గంటలు అయ్యింది, ఇంకా భోజనం పెట్టలేదేంట్రా వాడు? రాజశేఖర్ అరే రవి రాజు పోయారా ఏం అర్థమైందా? డాక్టర్ గారు నా ఇంటికి అర్జెంట్ రండి సార్, 4 సెల్లులు పట్టుకొని. నా ఆత్మీయులకి అరిటాకులో భోజనం పెట్టాలని నా కోరిక. ఆకు రావడం 48 గంటలు లేట్ అయింది. ఈ గ్యాప్ లో వీళ్ళు ఇలా అయిపోయారు. అది సెలైన్ బాటిల్లోనే పెట్టిస్తున్నాడు కానీ మనకింత భోజనం పెట్టలేదురా. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్ గారు, వీళ్ళు బాగా అవ్వాలి. దాని తర్వాత అరిటాకులో భోజనం తినేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి. మీరు ఎప్పుడు తిన్నారేమో కొద్దిగా భోజనం చేయండి. పర్వాలేదు. మీకు అరిటాకుల్లో పెట్టండి, మామూలుగానే పెడతాను. అయితే సరే. పడాలా ఆ దరిద్రుడు వస్తున్నాడో చచ్చాడో కనుక్కోరా. అమ్మా వెంక, ఎక్కడున్నావు నాన్న? ఇంటి వెనకాల ఉన్నావు, 2 నిమిషాలు వస్తావు. పనికి మాలోడా, మా ఆకలితో నీకు ఆటలేంట్రా? నువ్వు మనిషి పశువురా దరిద్రుడా. తొందరగా రా పనికి మాలోడా. వెంకట్ త్వరగా వచ్చాను నాన్న. ఏంటి రావట్లేదా? ఇటు తిట్టికి హట్ అయ్యావా? అయ్యో వెంకట్, హలో. ఆకులు రాలేదా? బొంగులు వచ్చాయి, ఆకులు ఎక్కడ వస్తాయి? ఇంటి దాకా వచ్చాడు. ఇటు తిట్టేసరికి హట్ అయ్యి వెనక నుంచి వెనక వెళ్ళిపోయాడు. సర్లే అయిపోయింది. రాయలసీమ నుంచి రాయలకున్న అరిటాకులు తెప్పిస్తాను. 45 గంటల్లో తినేసి భోంచేసేది. టైం 10 అవుతుంది, ఒక్క స్టాప్ కూడా టైంకి రాలి. టైంకి మాత్రం మాకు జీతాలు కావాలి సార్ అంటారు. ఒకరికి టైమింగ్ సెస్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అవుతుంది సార్? మా ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది సార్. కంపెనీకి లాభాలు తగ్గాయి, మేము కూడా జీతాలు కొద్దిగా లేట్ గా ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మీ లాభ నష్టాలతో మాకెందుకు, మా జీతాలు మాకు ఇవ్వండి అంటారు. లేట్ గా ఎందుకు వచ్చా అంటే 100 కారణాలు చెప్తారు. సారీ సార్. ఇది ఒకటే టైమింగ్ లో చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు, కానీ ఆఫీస్ లో మాత్రం ముందుండరే, పనిలో మాత్రం వెనకుంటారు. సార్ ఎందుకు లేట్ అయిందంటే మా ఫ్రెండ్ మీనాక్షిని వాళ్ళ ఆఫీస్ లో మేనేజర్ తిట్టారంట సార్. తన పైన పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళాం, అందుకే లేట్ అయింది. ఆవిడ తిడితే మీరు ఎందుకు వెళ్ళారు? అంటే రేపు మా ఆఫీస్ లో మేనేజర్ తిడితే కేసు పెట్టడానికి తను కూడా రావాలి కదా సార్. బాగా సేఫ్ జోన్ లో ఉంటారు కదా మీరు. వెళ్ళి కూర్చోండి. సార్ మార్నింగ్ సార్. ఏంటి లేట్? పొద్దున మా ఆవిడ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది సార్, దాన్ని 4 పీకొచ్చే వరకు లేట్ అయింది సార్. మీ ఆవిడని కొట్టావా? అవును సార్. ఏ చేత్తో కొట్టావు? ఈ చేత్తోనే కొట్టాను సార్.
అంత ఫ్రస్ట్రేషన్ ఆర్ఆర్ వేసుకొని మరి నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నారంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను సార్. ఏం జరుగుతుంది అంటే నువ్వు పని చేయడానికి వచ్చావు, నా గురించి ఆరా తీయడానికి వచ్చావు, నువ్వు వెళ్ళి పని చేయపో. ఓ ఏదో జరుగుతుందంట నా ఇంట్లో, పని చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టీ సార్. మేజర్ గారు టీ సార్, స్పెషల్ టీ సార్. అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఒక గిన్నెలో ఇంత పాలు తీసుకొని దాంట్లో ఇంత టీ పొడి వేసి దాంట్లో షుగర్ వేసి ఇంత అల్లం వేసి 5 నిమిషాలు సిమ్ లో మరగబెడితే ఉంటుంది నీ మమ్మీ. ఇది టీయా అమృతం అని అనరా తాగే వాళ్ళు? అదే నా టీ పెట్టే విధానం అంటే. మీరేంటి అందరు నా వంక చూస్తున్నారు? అంటే ఇంట్లో టీ నేను పెడతానన్నా? ఇంట్లో టీ అయినా కాఫీ అయినా మా ఆవిడే పెడుతుంది. సరే అన్నారేంట్రా? సరే అనండి. ఆ టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? మీ ఆవిడే పెడుతుంది సార్. స్క్రీన్ సేవర్ లో మీ ఆవిడ ఫోటో ఉండేది ఈ రోజు లేదేంటి? రాత్రి మా ఆవిడకి నాకు గొడవైంది సార్. నాగేశ్వరరావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళగానే నీ ఫోన్ లోంచి నా ఫోటో ఎందుకు తీసేసావని మీ ఆవిడ కోపంతో అదే ఫోన్ తో నీ తల మీద కొట్టిందనుకో. ఎందుకు కొడతా సార్? కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం అవసరం లా, కొట్టడానికి సిచ్యువేషన్ ఉంటే చాలు. కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. అన్ని జీవితానుభవం నుంచి వచ్చిన మాటలు. అంటే ఇంట్లో మావిడ ఫోన్ తో నన్ను కొడుతుందన్న. నా ఫోన్ పట్టుకోవాలంటే మావిడకి వణుకు 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 అంతే. సరే అనండి. ఆ టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? సరే సార్. ఏంటో అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది ఇక్కడ. ఆ చీర మీద కూర మరికేంటమ్మా? ఏమిటో మేనేజర్ గారు, ఎంత ఉతికినా పోవట్లేదు. అదంతే. ఎందుకు పోదు? ఎందుకు పోదు? వేడి నీళ్ళలో ఇంత సరిపేసి ఒక నిమ్మకాయ వేసి బ్రష్ తో రుద్దితే దీని మమ్మీ ఎంత మరకనే సపకన వెళ్ళిపోవాల్సింది. చీర ఉతుకడం ఒక కళ లలిత. అంటే మా ఆవిడ చీర ఇంట్లో నేను ఉతుకుతానన్నా? చచ్చే నో, పెళ్ళైన దగ్గర నుంచి స్టిల్ నో మా ఆవిడే ఉతుకుతుంది. చూడండి అంత కాన్ఫిడెంట్ గా వాడతాడు. సరే అన్నారేంట్రా? సాలరీ చదువుతారా మీకు? సరే సార్, సరే సార్, మీ ఆవిడ ఉతుకుతుంది, మీ ఆవిడ ఉతుకుతుంది సార్. పని చేయండి. చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది, చూడొచ్చు కదా. ఏంటి నారాయణరావు గారు ఇది? రోజు మీరు మాటికి ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతారు, ఎందుకని? ఏమో ఫలితం ఉంటుందేమో అని. మీరు ఎన్నిసార్లు ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరిగినా ఏ ఫలితం ఉండదు. వెళ్ళి పని చూసుకోండి. ఏంటి నారాయణరావు గారు, ఇంట్లో ఏం సిగ్నల్స్ లేవా? ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నారు ఏంటండి? ఏంటి ఆనందరావు గారు ప్రతి దాన్ని పోతద్దులో పెట్టి చూస్తారు? ఒక ఉద్యోగితో మాట్లాడడం కూడా తప్పేనా? టూ మచ్. దిస్ ఇస్ తప్పు, దిస్ ఇస్ తప్పు. తప్పు మీది కాదురా, నాది. చేపల మార్కెట్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నాను చూడు, నాదిరా తప్పు. మధ్యాహ్నం వరకు ఏమో ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు, మధ్యాహ్నం అయిన తర్వాత అందరు నిద్ర వేసుకుంటారు. మరి పని ఎప్పుడు చేస్తారా? పని బాగానే చేస్తున్నాం కదా సార్. పని మీరు బాగా చేస్తే హైదరాబాద్ లో ఉన్న నా ఆఫీస్ అనకాపల్లి ఎందుకు వస్తుందిరా? ఇంట్లో ఏమో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆఫీస్ లో ఏమో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదరా మీరు. వెళ్ళండి పని చేయండి. ధోని 6 కొట్టాడు, ధోని 6 కొట్టాడు. నాగేశ్వరరావు గారు, ధోని మళ్ళీ 6 కొడతాడని 500 పందెం సార్. ఏదైనా కొట్టాలంటే ధోనియే కొట్టాలి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు ధోని 6 కొట్టాడని 1000 రూపాయలు పందెం అండి. కొడతాడు, ధోని 6 కొడతాడు. ధోని అవుట్ అవుతాడా? నాది 5000 పందెం రా. సాఫ్ట్వేర్ ఆఫీసర్, క్రికెట్ కౌంటర్ అయితే క్రికెట్ చూస్తూ కొద్దిగా ఎంటర్టైన్ అవుతున్నాం సార్. ఎవడైనా ఇంత పని చేసి ఇంత రిలాక్స్ అవుతాడు? ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాడు రా. పని చేయండి రా. పని బాగానే చేస్తున్నాం కదా సార్. నేను చేయమంది పని రా, లంచ్ కాదురా. 1 గంట అయింది సార్, మేము భోజనం చేయొద్దా? మాటల్లోనే 1 గంట చేసేసా సరే. అమ్మ లలిత, ఏం కూర? వంకాయ. ఏది? ఇది వంకాయనా? కూర వండడం కూడా ఒక కళ. వంకాయని సన్నగా తరిగి దాంట్లో మసాలా వేసి ఆయిల్లో పోస్తే దాని తర్వాత దీని మమ్మీ ఆ స్మెల్ తో చుట్టుపక్కల వాళ్ళు వంకాయ ఎవరు వండుతున్నారు, ఈ వంకాయ ఎవరు వండుతున్నారు మన ఇంటి వైపు చూడాలి లలిత. అదే లలిత కూర వండే విధానం.
అంటే ఏంట్రా ఇంట్లో వంట వార్పులన్నీ నాయేనా? డౌటా? ఏ కూరైనా అన్నమైనా మా ఆవిడే వండుతుంది. కనీసం వంటింటి వైపు కూడా చూడతాను. నేను వంట ఇంటి రూమ్కి వెళ్ళను. సరే అన్నారేంట్రా? సరే అనండి రా, మాట మాటకి బలవంతంగా ఒప్పించలేకపోతున్నాను. మన మేనేజర్ గారు చీర గురించి కూర గురించి ఇంత ఒత్తి చెబుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎంత ఒత్తుతుందో అర్థం అవుతుందండి నాకు. రాజశ్రీ గారు పక్కన కూర్చుని ఆవిడ్ని చూస్తూ భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరండి. నా చుట్టూ తిరగడం మానరా మీరు? ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు, విరమించుకో అన్నాడు. ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విసిగించే వారిని చెప్పుతో కొట్టు అన్నాడు. ఏంటి నాగేశ్వరరావు గారు ఇది? మనం కలిసి ఉందామంటే వాళ్ళు కలవరేంటండి? వాళ్ళ సంగతి వదిలేయండి. నాగేశ్వరరావు గారు కడుపులో అన్నం పడగానే కళ్ళల్లో నిద్ర వస్తుంది ఎందుకో? ఆ విషయాన్నే నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను. లలిత కాస్త పేరు చూడవే. నాగేశ్వరరావు గారు మీరు మంచి సింగర్ అంట కదా? ఆ విషయం ప్రజలు గుర్తించారు కానీ ఇండస్ట్రీ గుర్తించలా. ఎవరెవరు గుర్తించారు కదా, పాట పాడండి సార్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా విరహమో జ్ఞానమో వినలేని మోహమో. సింగర్ పారిపోయారేంటి? మన మేనేజర్ గారండి. అన్నం తిన్నాం సార్, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఓహో సార్ ఈ నెల నుంచి మా అందరి జీతాలు పెంచాలి సార్. ఏం పీకుతున్నారనరా పెంచాలి మీకు జీతాలు? వాళ్ళు చూడరా, ఒక మేనేజర్ వచ్చాడని మర్యాద ఉందారా వాళ్ళకి? మిమ్మల్ని నమ్ముకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువరా. ఏదైనా చేపల మార్కెట్ లో చేపలు తీగలే, కరెంట్ తీగలే, బొమ్మడాయలే అనుకుంటే ఏదైనా చేపలు అమ్ముకున్నా బాగుండేదిరా. ఇక్కడేమో మీ టార్చర్, అక్కడేమో దాని టార్చర్. ఒక మనిషి ఎలా బతుకుతాడరా? మేము జీతాలు పెంచమంటే మీరు ఏదేదో చెప్తారేంటి సార్? మీరు జీతాలు పెంచకపోతే మేము ధర్నా చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు? మీరు ఇన్ని చేసినప్పుడు నేనేదో ఒకటి చేయాలిగా. దరిద్రులారా, ఏం మనుషులరా దరిద్రులారా. శ్రీరస్తో శుభమస్తు, శ్రీరస్తో శుభమస్తు. నా కూతురుని నీ చేతిలో పెట్టాను, నువ్వే జాగ్రత్త చూసుకోవాలి అల్లుడు. తప్పకుండా మావయ్య. సరే అల్లుడు, ఇక వెళ్ళేసిరా మరి. అమ్మాయి లోపలికి వెళ్దాంపా. నేను వెళ్ళడం ఏంటి మావయ్య? అమ్మాయి నాతో పంపించరా? ఆషాఢ మాసం వచ్చేసింది కదా అల్లుడు. ఎప్పుడు వచ్చింది మావయ్య? 11:40కి మీ ఇద్దరికి పెళ్లి చేసా. ఇప్పుడు 12 గంటలు 2 నిమిషాలు అవుతుంది. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయి 2 నిమిషాలు కూడా అయిపోయింది. పద అమ్మాయి. ఒక్క 5 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడుతాను మావయ్య. ఈ కారం కుర్రోళ్ళకి 5 నిమిషాలు టైం ఇస్తే ఆ నుంచి అమ్మ వరకు చదివేస్తారు. అమ్మాయి ఇంట్లో మావయ్య మీ అమ్మాయి నెంబరేనా ఇవి మాయా, మాట్లాడుకుంటాం. నా నంబర్ తీసుకో. నా నంబర్ తీసుకో. రోజు గంటలు మాట్లాడుకుందాం. నా నంబర్ తీసుకో. అయినా ఆషాఢంలో పెళ్లిమోత ఎందుకు పెట్టారా? నా కోసం ఏం పెట్టలేదు అల్లుడు. మీ కాపురం బలంగా ఉండాలని చెప్పేసి ఆ బలమైన ముహూర్తం పెట్టాను. పదమ్మాయి లోపలికి దా. బిర్యానీ పెట్టినట్టు పెట్టి లాక్కెళ్ళిపోయాడు దరిద్రుడు. పెళ్లిదండ కూడా ఇంకా తెలియదు, పిల్లని లాక్కెళ్ళిపోయాడు. పెళ్లి అయిన 2 రోజుల తర్వాత మావయ్య గీత దాటదలుడు. ఆషాఢ మాసంలో నా గీత దాటి లోపల రాకూడదు అల్లుడు. నేను వస్తానని తెలిసే గీత గీసావా? పండుగలకి పబ్బలకి మేము అల్లుడిని పిలిచినా రారు. ఆషాఢ మాసంలో మేము పిలవకపోయినా అల్లుడు పరిగెత్తుకుంటూ వస్తారు. మాకు తెలియదేంటి అల్లుడు? నువ్వు కూడా అలాగే వెళ్ళావా? మేము వెళ్ళందా ఆ రోజు, మేము ఇవన్నీ చూడందా, గోడలు దూకందా. సరేగానే అల్లుడు, ఏంటి ఇలా వచ్చావు? పక్కూరు లేదో పని ఉండి వచ్చాలే. ఎలాగో వచ్చాను కదా, మా ఆవిడని చూసిపోదామని వచ్చాను. పక్కూరులో పని ఏంటి అల్లుడు? ఏదో చిన్న పనిలే. అదే అల్లుడు, ఆ చిన్న పని ఏంటి? బొంగులో పని. ఆ పని నీకు అవసరమా? చిన్న పని అని చెప్తున్నానుగా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానులే. సరే కానీ వెళ్ళేసి రా. నేను వెళ్ళడానికి రాలేదు, 2 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. 2 రోజులు ఉందామంటున్నాడు కదా, ఉండనివ్వచ్చుగా. అల్లుడిని 2 రోజులు ఉంచడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నా అల్లుడు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ పడుకోబెట్టాలని నా బాధ అమ్మా. మంచి ప్లేస్ ఉంది చంద్ర. ఒంగోని వాటి వైపు చూసి నా వైపు చూస్తున్నావేంట్రా? బరి తోటలో పడుకోబెడతావా ఏంటి? అంటే నువ్వు 2 రోజులు ఉండాలంటే అక్కడ పడుకోబెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడట్లేదు అల్లుడు నాకు. నువ్వు చిన్నప్పటి నుంచి బర్రెలు అంటే నాకు చాలా అసహ్యం. అలాంటిది బర్రెల తోటలో ఎలా పడుకోమంటారా? నా కోసం 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేవా? నేను అడ్జస్ట్ అవను. ఏమండి?
సర్లే అడ్జస్ట్ అవుతాలే. ఆ దుప్పటలా పడి పడుకోలేడు. అమ్మాయి లోపలికి వెళ్దాం పద. బొంగులో జీవితం. పగలొస్తే పంపించేస్తాడు, పొద్దుపోయాక వచ్చాడు. పశువులు పగలో పంపించాడు కానీ ఇంట్లోకి రమ్మల్లా ఎదవా. అల్లుడు అంత సౌకర్యంగానే ఉందిగా. సౌకర్యంగా ఉండడం శోభన గదిలో పంపించావురా, పశువులు పగలో పంపించావు. అదే కాదు ఇక్కడ. ఓకే అల్లుడు పడుకోలేడు పల్లెడు. అల్లుడు బర్రెలు అరుస్తున్నాయంటే అటువైపు చూడకల్లుడు, నీ చూపులు వాళ్ళు వీపు కూర్చుకుంటున్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు దరిద్రుడా? సరే అల్లుడు, నీళ్ళకి ఏమైనా కావాలంటే చెప్పు, తీసుకొని వస్తా. నాది నాదంటావు, నీది నీదంటావు, ఏది నీది కాదురా శిలక, నా శిలక. ఎవడి నా ప్లేస్ లో పడుకున్నాడు? ఎవడా నువ్వు? నా ప్లేస్ లో పడుకుని నన్ను ఎవడంటావురా నువ్వు? నువ్వెవడురా? ఇంటల్లుండ్రా. మల్లెపూల మధ్యలో పడుకోవాల్సిన మీరు పేడ కుప్పల మధ్యలో పడుకున్నారు. ఏదో ఆచారమంటరా? ఆషాఢ మాసం అంటేనే అల్లులకి పెద్ద టార్చర్ మాసం అయ్యా. కరెక్ట్ గా రంకెలేసే టైంలో మనం ముక్కుకు తాడేసే మాసమే ఈ ఆషాఢ మాసం అయ్యా. పడుకోండి అయ్యా, పడుకోండి. రావేరా, ఎంత లేట్ ఏంటి ఈరోజు? పడుకో. సరే గాని ఆ ముచ్చాడెవడు? ఈ ఇంటి అల్లుడు. ఎవరితో అది? నా పెళ్ళామయ్యా. ఈ ఊరు నాదయ్యా, పక్కూరు దాందయ్యా. పడుకోండి అయ్యా. ఓ 2 నిమిషాలు అటు తిరగండి అయ్యా. పడుకోలే, ఈరోజు ఏమి లేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. క్షమించండి అయ్యా, నా పెళ్ళామనుకున్నానయ్యా. అల్లుడు లేచావా? దండలయ్యా. దండాలరా, రాత్రి వచ్చారా మీరు? వచ్చామయ్యా. మా అల్లుడు ఒంటరిగా ఉంటాడేమో అనుకున్నా, రాత్రి మీరైనా తోడిచ్చారులే వాడికి. అమ్మాయి అల్లుడు వచ్చాడు, అల్లుడు కాఫీ ఇవ్వు. అలాగే నాన్న, మేము వెళ్ళొస్తామయ్యా. సరే. అదేంటి? ఏమండి కాఫీ? కర్రతో కాఫీ ఇస్తున్నావంటే? ఆషాఢ మాసంలో అమ్మాయి చేయి తాకిన కూడా ప్రాబ్లం అల్లుడు గారు. అలాంటప్పుడు ఆషాఢ మాసానికి వెళ్ళ ముందు అవసరం మాసం తర్వాత పెళ్లి చేసి కదరా. కరెక్ట్ గా ఆషాఢ మాసానికి 5 నిమిషాలు ముందు ఎందుకు పెళ్లి చేసావరా? అల్లుడు, ఊర్లో జనాలు ఎలా ఉన్నారు? నేనేం అడుగుతున్నాను, నువ్వేం అడుగుతున్నావురా? ఆషాఢ మాసంలో అల్లుడు ఉండే ఫ్రస్ట్రేషన్ కి ఎదురు సమాధానం చెప్పలేక మామూలు ఏదేదో చెప్తుంటారు అల్లుడు. అయ్యగారు ఏంట్రా? అల్లుడు రాగానే మన బర్రె ఈనిందయ్యా. అల్లుడు రాగానే కాదురా, అల్లుడు వచ్చిన వేళ విశేషం ఏంటో మన బర్రె ఈనిందయ్యా అన్నాడురా. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి పెద్ద తేడా ఉందయ్యా. చాలా తేడా ఉందిరా. అంబా థియేటర్ కి లంబా థియేటర్ కి ఎంత తేడా ఉందో. అర్థమైందయ్యా, అర్థమైంది. రకరకాలుగా ఉన్నారు ఇక్కడ మనుషులందరూ. అయ్యగారు ఏంట్రా? అయ్యగారు, అల్లుడు రాగానే మన మేక కూడా ఈనిందయ్యా. ఇందాక చెప్పాడు కదరా. చెప్పాడు. సరే అల్లుడు. అల్లుడు నాకు తెలిసే ఎలా ఉండాలో. ఓకే అల్లుడు, పదమ్మా వెళ్దాం. ఆషాఢ మాసం వెళ్ళిన 2 సెకండ్ల తర్వాత ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళాడా? తాళం వేస్తుందంటే. హలో అల్లుడు, ఇక్కడ తాళాలు వేస్తు ఎక్కడ చచ్చావురా? నా కూతురు తీసుకొని ప్రపంచ యాత్రకు వెళ్ళాను అల్లుడు. మళ్ళీ ఎప్పుడు వస్తారా? ఓ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు అల్లుడు. 2-3 సంవత్సరాలా? అవును అల్లుడు. రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పెళ్ళం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. జీతమే కాదక్క, అసలు జీవితమే ఉండదు.
అయినా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో వాళ్ళకేం తెలుసక్క. అసలు మన కష్టం విలువేంటో మూలను నా చీపురుకు తెలుసు, ఇంట్లో నా తడిబట్టకు తెలుసు, ఒంటికి నా మసుగుటకు తెలుసు, సింకులో ఉన్న గిన్నెలకు తెలుసు. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. రోజక్క, నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? పొద్దున్నే ఇల్లు ఊడుస్తుంటే కాలు జారి పడ్డానండి. 10 సంవత్సరాలు నా కాలు జారావు కానీ ఇలాంటి కాలు మాత్రం బాగా జారుతుంటావు నువ్వు. ఇల్లేంటి ఇంత చిందరవందరగా ఉంది? అదేనండి, ఇల్లు ఊడుస్తుంటేనే కాలు జారి పడ్డాను. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చో, నేను ఊడ్చేస్తా, కూర్చో. నడుము పట్టేసిందంటే చూసారా, మీరు కొద్దిసేపు ఇల్లు ఊడ్చినందుకే నడుము పట్టేసింది అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏనాడైనా గుర్తించారా మీరు? నా మీద జాలి పడుతున్నావు, సెటర్ వేస్తున్నావే? అబ్బా, మీ మీద నేను ఎందుకు సెటర్ వేస్తానండి? ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే. ఈ బట్టలు ఎప్పుడు నానబెట్టావు? ఇవి నానబెట్టి 2 రోజులు అవుతుంది. ఇప్పుడే ఈ రోజు ఉతుకుతాం అనుకున్నా, కానీ లోపే కాలు జారి పడ్డా. సరే ఇప్పుడు ఎలా బట్టలు? పర్వాలేదులేండి, నేనే ఉతుకుతా. సర్లే వదిలే, కూర్చో, నేను ఉతుకుతాలే. నేను వాషింగ్ మిషన్ లో నేను వేస్తాను, ఉండు. వాషింగ్ మిషన్ పని చేయట్లేదురా. నీలాగా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చచ్చి పడిపోయాన్ని. సరేలేండి, ఎందుకంత కోపడతారు? ఆ పక్కన పడండి, లేచిన తర్వాత నేను ఉతుక్కుంటా. పొద్దున్న లేచి ఎవడు ముఖం చూసా? ఏనాడు జోబులో కర్సీవ్ కూడా ఉతకరి నా మొగుడు నా చీరలు ఉతుకుతుంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉందో. బాధగా ఉందన్న దొబ్బకే నువ్వు, అర్థమైందా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళలో ఒక మీనింగ్, డైలాగ్ ఒక మీనింగ్ కనబడుతుంది నాకు. అయినా ఏ భర్త అయినా భార్య బట్టలు ఉతుకుతుంటే బాధపడదా చెప్పండి? మీరు బాధపడితే ఇన్ని బాధలు మాకెందుకు ఉంటాయిలే గాని. వంట ఏం చేసావు? నేనెక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు కాలు జారి పడిపోయావు. సర్లే, హోటల్కి వెళ్ళి నేను ఏదన్నా 2 హోటల్ ఫుడ్ పడదుగా. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్న అన్ని బిర్యానీ దొబ్బితున్నావు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదంటున్నావంటే అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకు అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదుగా. వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావు అనమాట. అయ్యో, నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానంటే? సరే, పడుతూ లేస్తూ నేనే వంట. వదిలే, కూర్చో. నువ్వు పడొద్దు, లేవద్దు. అంటాలేదో నేనే పడతా. సరే, గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింక్ లో ఉన్నాయి. తోమలేదా? తోమదాం అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. చూసావా రోజక్క, వంగని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే దానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గిపెట్టెలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండిందనుకో మొగాళ్ళందరూ మాని మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెలు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుల దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? నువ్వేంటి బంగారు ఇక్కడ ఉండదాని అక్కడ ఎందుకు వచ్చావు? అంటే అది మీ నన్ను ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు కదా, సహాయం చేద్దామని
వచ్చాను. ఆహా, ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికే బంగారు. అదేంటి కళ్ళలో ఒక మీనింగ్ మీ మాటలో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావో నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. అలాగే డాక్టర్ గారు, వాట్ హ్యాపెన్? మా ఆవిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. 1 సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతలు 2 బోన్స్ కూడా జారిపోయాయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారు లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? అన్ని రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోతుంది. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో, జీవితాంతం పడుకో. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. 3 నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటది బంగారు. అయ్యగారు అదిగో సొల్యూషన్ వచ్చింది చూడు. ఎవతది? పని మనిషి. ఎందుకు? ఇంట్లో నువ్వు పనులు చేయక నేను పని చేయకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి కదా బంగారు. అయ్యారు ముందు కిచెన్ లో పనిచేయమంటారా, బెడ్రూమ్ లో పనిచేయమంటారా? కిచెన్ లో కంఫర్టా, బెడ్రూమ్ లో కంఫర్టా? నాకు బెడ్రూమే కంఫర్ట్. అయ్యారు బెడ్రూమ్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేటు? ఆయన పని మనిషి ఇంత అందంగా ఉంది. పని మనిషి పని అందంగా చేస్తుందో లేదో చూడాలి గానీ పని మనిషి అందంగా ఉందా లేదా అనేది చూడకూడదు బంగారు. అయ్యారు ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? మంచం కింద బోలు దుమ్ముంది అమ్మగారు, మంచం జరపడానికి. ఆ మంచం మేము లేచిన తర్వాత జరిపి తూర్చుకుంటాంలే కానీ నువ్వే పరంగా చూసుకో. అయ్యారు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. వచ్చేస్తున్నా. వచ్చినంత వరకు ఇంత లడలడ వాగింది, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు శబ్దమే రావట్లేదు. ఏం జరుగుతుందో లోపల? అయ్యారు లోపల హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పని మనిషి ఇంగ్లీష్ కూడా వస్తుందా? వెనక తమిళ కూడా ఇరుక్కం. అబ్బా ఏడ్చినావులే, చూసినాం గాని. మండుతుందా బంగారు? ఏంటి సార్ ఇక్కడ ఏసీ రిపేర్ చేయాలని కాల్ చేశారు. మళ్ళీ ఇది వచ్చి ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడైతే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పే దాంట్లో నేను ముందుంటాను బంగారు. ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగానే పనిచేసేది కదా, సడన్ గా ఎలా పాడైపోయింది? పనిచేసే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా? సార్ బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. అమ్మా నేను స్టార్ట్ చేసిన రివెంజ్ కు వీటి రిహార్సల్ చేస్తున్నాడా, రీప్లే చేస్తున్నాడా, నాకేం అర్థం కావట్లేదు. సార్ మీ ఏసీ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా వెళ్ళొస్తా. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో మళ్ళీ ఏసీ పాడైంది అనుకో, నేను నీకు ఫోన్ చేయడం, నువ్వు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం అవసరమా చెప్పు? అందుకని ఈ రాత్రికి నువ్వు ఏసీ వేసుకుని బెడ్రూమ్ లో పడుకున్నావు అనుకో, పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. అంతేనంటారా? పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో. ఏమర్థమైంది? అర్థమైంది. మీరు తలుచుకుంటే మమ్మల్ని వంగోబెట్టగలరు, మేం తలుచుకుంటే ఇలా పడుకోబెట్టగలరు. అర్థమైందా? ఒకసారి లే. అలా చెప్పమని చెప్పాను డాక్టర్ నేనే. నీకేం పడిపోలేదు, నీ ఒలింపిక్స్ లో కూడా పాల్గొనొచ్చు. అదే మీరు ఫిక్స్ అయిపోతారు, ప్రయత్నం కూడా చేయరు, అదే ప్రాబ్లం మీతో. మీరు చిన్న పిల్లలే, మీదంతా కిట్టిపాటి గేమ్లే. మాదంతా నేషనల్ గేమ్లు. మా తాకిడి తట్టుకోలేరా మీరు? మేము అసలు మైండే పెట్టాం మీ మీద. పెడితే మామూలుగా ఉండదు, పెడితే మామూలుగా ఉండదు. టార్చర్ మైండ్ పని చేయదు మీకు. ఓపెనింగ్ లో మీ అక్కకి ఏదో చెప్పావు, ఎండింగ్ లో ఏదో చెప్పు. తప్పదా? తప్పదు బంగారు, చెప్పు. అక్క కావాలంటే మనం 4 చీట్లు వేసుకుందాం గానీ ఇలాంటి చిట్కాలు మనకు వద్దక్క, క్షమించక్క. ఈ చిట్కాకి ప్రతి చిట్కా చేయమని చెప్పిన నాగబాబు గారికి నా ధన్యవాదాలు. चमक
చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరు కొయ్య చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దయ్యా కొయ్యారి కొయ్య కొయ్య కొయ్ వయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్య హొయ్యయ్యారే తస్సాదియ్యా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చై నీలంచం చాం చాం చక్క చాం త్వరగా చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరు కొయ్య హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దయ్యా డాన్స్ చేసి చెమటలు వచ్చాయి ఖర్చుతో చెమటలు తుడుచుకో పర్లేదండి ప్లీజ్ తుడుచుకో చెమటలు వచ్చాయి ఏవండి భార్య అంటే చాలా మంది భారంగా ఫీల్ అవుతారు మీరేంటండి చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు భార్యని బాధ్యతగా ఫీల్ అవునాడు నా దృష్టిలో మొగుడే కాదే అసలు స్త్రీ అంటే ఏంటో తెలుసా ఏంటండి ఒక స్త్రీ అర్థం కాలేదండి మీ గురించి చెప్పినప్పుడు మీకే అర్థం కాకపోతే మాకేం అర్థం నాకు అర్థమైందండి ఏంటి స్త్రీ అంటే ఒక స్త్రీ వెళ్ళి కాఫీ తీసుకుంటారా కాంతం ఏంటండి కాఫీలో ఏం కలుపుతావు షుగర్ అండి షుగర్ తో పాటు నీ ప్రేమను కూడా కొద్ది కలపవే తీయగుంటది అయితే షుగర్ వేనండి మొత్తం నా ప్రేమే వేసేస్తాను వద్దే మొత్తం నీ ప్రేమ కలిపితే సప్పగుంటది కొద్ది షుగర్ కూడా కలిపి సామాన్లు సదురు సార్ ఇక్కడ సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది సార్ ఈ గల్లో ఉందండి మీరెవరు సార్ ఈ పక్కింట్లో రాత్రి అద్దెకి దిగాను సార్ నా పేరు పంచవటి నా పేరు ముత్యం అండి ఏం చేస్తుంటారు సార్ మీరు మా ఆవిడ వండుతుంటే తిని బాగుందో లేదో చెప్తుంటాను సార్ సరే మీరేం చేస్తుంటారు సార్ నేను ఏం చేయాలని ఆలోచిస్తానండి అంటే మీరు కూడా ఏం చేయరు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరేం చేయరండి ఏదో చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటారు అంతే ఏమండి టేబుల్ పైన టిఫిన్ పెట్టాను తినేసేయండి ఏంటి ముత్యం గారు మా ఆవిడని చూసి ఆరారేస్తున్నారేంటి పద్ధతిగా అడుగుతున్నాను అయ్యో తప్పుగా అనుకోకండి సార్ ఈయనకిదో బలహీనత అంతేగాని ఎలాంటి దురుద్దేశాలు ఉండవు చాలా స్వచ్ఛమైన మనిషి ఈయన అంతెందుకు మా పెళ్లిలో మా అమ్మని చూసి ఆరారు వేశాడు ఇలాంటి బలహీనత నేను ఎక్కడ చూడలేదే తప్పుగా అర్థం చేసుకోండి పంచవటి గారు ప్రకృతిలో అందాన్ని చూసినా ఏ ఆర్దాన్ని చూసినా నా మనసు పొయ్యి మీద పాలు పొంగినట్టు సప్పన పొంగి ఆరారేసుకుంటది అమ్మా మీ ఆయన పొంగినప్పుడు చల్లనీళ్ళు చల్లార్చమ్మా పదవే నువ్వు ముత్యం నాన్న బుక్ ఎక్కడ పెట్టావరా కనిపించట్లేదు టేబుల్ మీద పెట్టాను నాన్న ఒకసారి తీసుకురా చదువుకుంటాను అలాగే నాన్న ఏమండి అందమైన కుందనాల బొమ్మరా మళ్ళీ నువ్వెవడరా నా భార్యను చూసి ఆరారేస్తున్నావు పంచవటి గారు మా నాన్న రత్నం అయినా మీ తండ్రి కొడుకులిద్దరు నా పిల్లలు చూసి ఆరారేస్తారేంట్రా తప్పుగా అర్థం చేసుకోకండి పంచవటి గారు నాది ఎంత స్వచ్ఛమైన మనసు మా నాన్నది కూడా అంతే స్వచ్ఛమైన మనసు అవును బాబు మా వంశంలో మేము ఆస్తులు పంచుకోలేదు ఆర్ఆర్లే పంచుకున్నాం మీ తండ్రి కొడుకులకి ఇదే మాయరామారా ఎక్కడైనా చూపించుకొని చావచ్చు కదా చాలా హాస్పిటల్ చూపించాం పంచవటి గారు కానీ ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా అక్కడున్న లేడీస్ డాక్టర్ ని నర్సుల్ని చూసి ఆర్ఆర్ వేస్తున్నారు ఏమే కాఫీ తీసుకుంటారా సరే అండి నాన్న ఒకరిని చూసి ఆరారేయడం తప్ప నాన్న మనం ఆర్ఆర్ వేయడం తప్పే కాదు మైసన్ మన ఆర్ఆర్ ని తప్పుగా అర్థం చేసుకోవడం వాళ్ళ తప్పు అంతేగా అంతే మైసన్ మన తప్పేం లేదుగా అస్సలు లేదు ఓకే నాన్న అయితే కూర్చో మావయ్య ఇదిగోండి మీకు మీరు ఆర్ఆర్ లేసుకుని అలసిపోతున్నారు కదండి అందుకు మా ఆర్ఆర్ని అర్థం చేసుకుని అర్థానికి దొరకడం నా అదృష్టం మీ అమ్మ కూడా అంతేరా నేను ఎవరిని చూసి ఆర్ఆర్ వేసినా నేను ఎనర్జీగా ఉండడానికి రాగిజావ ఇచ్చేదిరా అవునా నాన్న అవును మైసన్ మై గ్రేట్ మమ్ అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా మీరేంట్రా తండ్రి కొడుకులు ఆరారేసుకొని నా భార్య వెనకాల పడతారు అసలు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లేదు పంచవటి గారు ఆయన మీకు మీ ఆవిడ కారాలు మీ లేకుండా వేస్తున్నా మీ ముందుగా వేస్తున్నాము అదేరా నా బాధ నా ముందే మా ఆవిడకి ఆరారేస్తుంటే నేనేమి చేయలేకపోతున్నానే అదేరా నా బాధ
పంచమటి గారు ఇది మళ్ళీ వచ్చింది. మా మావయ్య మా ఆయనలకున్న బలహీనతల వల్ల వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో ఒక్కసారి మీరు వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచించండి. నువ్వు నా ప్లేస్ లో ఉండి ఆలోచించవే, నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. మీరు ఎన్ని చెప్పినా మా మావయ్య గురించి మా ఆయన గురించి ఒక్కటే చెప్పగలను. ఏంటో? మా ఆయన మల్లె పువ్వు, మా మావయ్య రోజా. నేనే వెర్రి పువ్వు. నానా, ఒక మనిషికి బలహీనత ఉంటే ఈ లోకంలో మనుషులు ఎందుకు నన్ను అర్థం చేసుకోరు? అంతే మైసాన్, పిల్లిని భూతత్వంలో చూసి అదిగో పులి అని చంపేసే లోకం ఇది. ఈ లోకం అంతే, మారదు. మన పక్కింటోడు మనల్ని అర్థం చేసుకునేవాడు వస్తాడు అనుకున్నాను, కానీ ఇలా అపార్థం చేసుకునేవాడు వస్తాడని అనుకోలేదు నాన్న. అంత మన కర్మ నాన్న, అంత మన కర్మ. మీ కర్మ కాదురా, మీ పక్కింట్లోకి రావడం నా కర్మరా. వాళ్ళిద్దరు బాగా ఫీల్ అయినట్టున్నారండి. సారీ చెప్పరా? అలాగేనండి. నువ్వులా తయారయ్యేంటి? పద లోపలికి. గంట తరువాత నానా వద్దు నానా, ఇది మన ఆర్ఆర్లో లేదు నాన్న. దానా తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి, కాసేపు కూర్చున్నాను. మావయ్య పొద్దున్నుంచి మీ ఇద్దరు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు, కనీసం ఈ మజ్జిగైనా తాగండి. ఏవండి పోనీ మీరైనా? అర్థమైంది. పంచవటి గారు, పంచవటి గారు, ఏంటి? మా ఆయన మా మావయ్య పొద్దున్నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. అయితే నేనేం చేయాలి? ఒక్కసారి మీ ఆవిడ్ని బయటికి పిలిస్తే వాళ్ళు ఆరారేసుకుని ఆనందపడతారు. వచ్చే ఎలకమ్మకుందానా, ఎక్కడైనా కుటుంబంలో ఒక్కరు తేడాగా ఉంటారే, మీ కుటుంబం మొత్తం తేడాగా ఉన్నారంటే? మీరు నన్ను కొట్టినా తిట్టినా ఏం పర్వాలేదు, కానీ ఒక్కసారి మీ ఆవిడ్ని బయటికి పిలిచి మా మావయ్యని నా మాంగళ్యాన్ని కాపాడండి, మీకు దండం పెడతాను. వచ్చే వాళ్ళ పెర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతుంటే మధ్యలో నీ పెర్ఫార్మెన్స్ ఏంటి? ఒరే దరిద్రులారా, ఎక్కడ తగిలారా నాకు బలహీనత మీద బొంద పెట్ట. ఏమండి ప్లీజ్ అండి, ఒక్కసారి పిలవండి, మీ ఆవిడ బయటికి పిలవండి ప్లీజ్ అండి. పిలుస్తానా? ఏమే ఏమండి, ఆవిడ వచ్చేలోపు ఈ నిమ్మరసమైన తాగండి. నిమ్మరసమైన ఏ రసమైన ఆర్ఆర్ వేసుకున్న తర్వాతనే. నిన్ను చూస్తుంటే మీ అత్తయ్య గుర్తుకొస్తుందమ్మా. భర్త బలహీనతని తన బలహీనతగా ఫీల్ అయ్యి నా కోసం అందరితో పోరాడి తనే పోయింది, కానీ మా వంశం ఆర్ఆర్ని మాత్రం కాపాడి. ఇప్పుడు అదే ఆర్ఆర్ని నువ్వు కాపాడుతున్నావు. శబాష్ డాక్టర్లా, శబాష్. నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం, నీలాంటి భార్య ఈడికి దొరకడం వీడి అదృష్టం. లేదు మావయ్య, ఇలాంటి మావయ్య ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఆర్ఆర్ వేసుకోలేదేంటి వీళ్ళు? మీ ఆవిని బయట పిలవంటే నువ్వు చీర కొట్టుకొని బయటకు వచ్చావేంటి? పంట వచ్చి గుర్తు పెట్టేశారా? పంది పిల్లకి జింక పిల్లకి తేడా ఉంటది పంచవటి. వాడే చీర కట్టుకొస్తున్నాడంటే ఇంకా వాళ్ళ ఆవిడ్ని బయటకు తీసుకురాడన్న సంగతి నాకు అర్థమైంది. మై సన్, మనం మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఊపిరి బిగబెట్టే. అమ్మ, మా ఇద్దరు చావు కారణం వాడేని ఒక లెటర్ రాసి నువ్వు ఊపిరి బిగబెట్టే. అయ్యయ్యో, మా మావయ్య మా ఆయన ఊపిరి బిగబెట్టేశారే. నా కళ్ళ ముందే వీళ్ళిద్దరిని వీడు చంపేస్తున్నాడే. నిన్ను నిన్ను మీ ఆవిడ్ని బయటికి పిలుస్తావా? నిన్ను చంపేయమంటావా? పిలుస్తాను. ఏమో బయటికి రావే, బయటికి. ఏమైందండి? అందమైన కుందనాల బొమ్మరా, ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది. నాకు కూడా తృప్తిగా ఉంది నాన్న. నాకు కూడా తృప్తిగా ఉంది. నాకే అసంతృప్తిగా ఉంది. థ్యాంక్ యూ పంచవటి గారు, మా ఆర్ఆర్ని ఇలా మీరు అర్థం చేసుకుంటున్నందుకు. అరే, ఇంతవరకు మీ బలహీనతను చూపించారు, ఇప్పుడు నా బలహీనత ఏంటో చూడండి రా. నీకేం బలహీనత ఉంది? ఎవడైనా తండ్రి కొడుకులు కనబడితే నాకు మృగాల్లా కనబడతారా? వాళ్ళ కసిదీర కొట్టాలనిపిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి బలహీనత లేదా నీకు? ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరు చూసిన తర్వాత వచ్చిందిరా. దరిద్రులారా, ఇల్లు చూసేటప్పుడు ఇల్లు బాగుందా లేదని కాదు, ఇంటి పక్కన ఎదవలకు బలహీనతలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి. మేడం, పిజ్జా డెలివరీ. నీకేమైందే? ఏమోనండి, ఆర్ఆర్ వేయాలనిపిస్తుంది.
చూసినా ఆరాధిస్తూ ఆరారయ్యాలనిపిస్తుందా? ఒరే దరిద్రులారా, మీరు పోయారు శని వదిలిపోయింది అనుకుంటే మీరు పోతూ పోతూ ఆరారు చెప్పండి నా పిల్లని కంటించారేంట్రా?